పవర్స్ ఇచ్చి పని చేయండి ప్రజల కోసం అంటే బాగా పని చేస్తారంటారా? చేస్తారండి. చేస్తారు. వాళ్ళు ఉండేది పోలీస్ పని చేయడానికే. ఆ, ప్రజల కోసం పని చేస్తారంటారా? చేస్తారు. ఎందుకు చేయరు? చేస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హత్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అవును. చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మరి వాటికి ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటే గానీ అవన్నీ ఆగిపోవంటారు? ఎటువంటి చర్యలు చేపట్టాలి? చర్యలు తీసుకోవాలమ్మా. ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. కానీ ఈ సమాజంలో అట్లా లేదు. ప్రతి ఒక్కరూ అసలు భయమే లేకుండా పోతుంది. ఈ గంజాయి అనేది ఎక్కువ అయిపోయింది. ఆ గంజాయి తాగడం వల్ల వాళ్ళకు మనుషులు అనేది ఎవరు తెలియట్లేదు. దానివల్ల ఎక్కువ అయిపోతున్నారు. హత్యలు అనేటివి ఎక్కువ అయిపోతున్నాయి. అంటే గంజాయి అనే కానీ లేదంటే మత్తు ఏదైనా కానీ మత్తుకు బానిస ఎక్కువ జనరేషన్ యూత్ అవుతున్నారా? దానివల్లనే అయిపోయి కదా. ఎవరైంది ఎవరికి తెలియట్లేదు వాళ్ళకు. ఆ గంజాయి అనేది మత్తు తాగేస్తున్నారు. ప్రతి ఒక్కరిని హింసిస్తున్నారు. మరి పోలీస్ వ్యవస్థ ఇటువంటి ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లల మీద జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని అంటారు? అది చూడాలమ్మా. అది వాళ్ళు కూడా చూడాలి కదా. అది వాళ్ళు చూస్తేనే చేయగలుగుతారు ఏదైనా. మనకు ముందు ముందు తెలియదు కదా. కాకపోతే ఒక మాట ఏంటంటే డబ్బున్నోడికి ఒకలాగా డబ్బు లేనోడికి ఒకలాగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అలా అవునంటారా? మరి అలానే ఉంది కదా. ఇప్పుడు డబ్బు ఉండి పలుకుబడి ఉంటేనే వాళ్ళకు చూస్తున్నారు. మనలాంటి పేదవాళ్ళకి ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేరు కదా. అదనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ అలానే ఉన్నారు. డబ్బు ఉండాలి మెయిన్. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? ప్రజల కోసం ఎటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళ సేఫ్టీల కోసం మంచి పని చేయాలమ్మా. ప్రతి ఒక్కరికి సేఫ్టీగా ఉండేటట్టు చూడాలి. గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ప్రతి ఒక్కరూ మంచిగా చూడాలి. మహిళల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం? మహిళలకు ఉండాలి. మహిళలకు బాగా సెక్యూరిటీ ఉండాలి పోలీస్. ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా భయపడుతున్నారు కదా ఇప్పుడు మహిళలు. అది మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? అదే అమ్మా. ఇప్పుడు గంజాయి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు ఆ గంజాయి తాగడం వల్ల వాళ్ళకి తల్లి తండ్రి అక్క చెల్లి ఎవరు కనపడరు. అది పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అంటారు ఇలాంటి విషయాల్లో? తీసుకోవాలి. బాగా వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటే ఇలాంటి వాళ్ళు అనేది కంట్రోల్ అవుతుంది. ఎట్లాంటి తీసుకుంటే సీరియస్గా తీసుకోవాలమ్మా. ఎట్లాంటి అంటే ప్రతి ఒక్కరూ భయపెట్టాలి, మంచిగా ఉండాలి అని చెప్పాలి అలా. కానీ అంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరం జైల్లో వేస్తే అయిపోతుంది, వచ్చేస్తామనే ధీమా ఉంది వాళ్ళకు. ఆ ధీమా పెట్టకూడదు. వాళ్ళకు బెదిరించి బాగా జైలు శిక్ష పెట్టేసేయాలి. ఓన్లీ జైలు శిక్షనే అంటారా? ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మా కడుపు మా పిల్లని చంపితే మాకు ఎట్లా బాధనో పక్కన వాళ్ళ పాపని చంపినా వాళ్ళకి అదే బాధ ఉంటుంది కదా. అలా రీసెంట్గా యవన్ చెప్పేసి ఒక 17 ఏళ్ళ అబ్బాయిని కత్తిపోట్లతో 10 మంది ప్రీ ప్లాన్డ్గా చేయడం జరిగింది, ఒక కుటుంబ సభ్యులు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? తప్పే కదమ్మా అది కూడా. ఇప్పుడు మన పిల్ల మనకు మంచిగా ఉంటే ఆ అబ్బాయిని ఎందుకు చంపాలి? అది కూడా వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళ పాపని చెప్పుకోవాలా. వాళ్ళ పాప వినకుంటే తర్వాత ఈ అబ్బాయికి చెప్పాలి. ఎవరైనా కన్న తల్లే కదా. ఆమె కూడా కన్న తల్లి బిడ్డను పొడగొట్టుకోలేదు కదా. చంపడం చాలా తప్పు. అది అంటే కఠిన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం ఇలాంటివి జరుగుతున్నాయి అని అనుకోవచ్చా? అవును, అనుకోవచ్చు. మరి ఒకటే కాదు, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని కూడా చంపాడు కదా, భర్తనే చంపాడు. తీసుకోకనే ఒక ఆడే చంపినాడు. నేను చంపితే ఎంత అని ఒకరిని చూసి ఒకరు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అని చెప్పేసి కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి ఆ పాప తల్లి ఫైల్ చేసింది కేసు. అంటే ఇప్పుడు అదే సామాన్యులకు జరిగితే పోలీస్ వ్యవస్థ అలానే పనిచేసేదంటారా? అది తెలియదమ్మా మనకు. సామాన్యుల విషయంలో అయితే మర్డర్ స్పాట్ డెడ్ అంటే వాళ్ళని చంపేసేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ ఈ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఆ అబ్బాయిని పట్టుకోలేకపోతున్నాం అని చెప్తుంది. పట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. మరి అది వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి అట్లా జరుగుతుంది అమ్మా. డబ్బు లేని వాళ్ళకైతే ఎక్కడున్నా పట్టుకొని వస్తారు. కేవలం డబ్బు ప్రతి ఒక్కదానికి డబ్బు ఉంటే ఏదైనా చేయగలం. డబ్బు లేకుంటే ఏం చేయలేం.